వారు డాక్టర్లు పరిశోధన చేసి చెప్పిన మాట. అందువల్లనే పూర్వపు రోజుల్లో ఖచ్చితంగా నువ్వుల నూనెతోనే దీపం పెట్టేవారు లేకపోయాడు. అర్థమైందంటే సంపద మొత్తం పోయిందా పోలేదా? ఆంజనేయ స్వామి లగ్నాన్ని తగలబెట్టాడా పెట్టలేదా? మొత్తం అంతా ఏమైపోయింది? ఎవ్వరు కూడా ఆగరండి. కనుక దివ్యాత్మ స్వరూపులారా, మనం దేని కోరుకోవాలి, ఏం చేయాలి అనేటువంటి భావన ఉండాలి. జయ గోపాల కృష్ణ భగవానికి. కనుక పొగ వస్తుంది అని ఏమనుకోవాలి. పగ వేరు, పొగ వేరు. అర్థమైందా? ఉండకూడనిది పగ, పీల్చవలసినది పొగ. జయ గోపాల కృష్ణ భగవానికి. ఈ అజామ్యుడికి కేవలం భగవన్నామం చేయడం చేత 3 సంవత్సరాల 8 నెలల కాలం ఆ మరణం ఇప్పుడు విష్ణు పార్షదులు వచ్చారు. నీకోసం విమానం తెచ్చామని ఎక్కవయ్యా అన్నారు. విమానంలో కూర్చున్నాడు. ఇంకా వెళ్ళిపోయాడండి. ఎటువంటి స్థితి కలిగింది? కనుక ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. మనం నిరంతరం ఏ పని చేస్తున్నా భగవన్నామం చేయడం అలవాటు చేసుకోవాలి. చక్కగా మీరందరూ మంచిగా చేస్తున్నారండి, పరమానందంగా చేయండి. చీచి వారు రాకూడదు అనుకుంటే మాత్రం చేయమండి. అర్థమైందా? ఏం కోరుకుంటారు చెప్పండి? ఎరగాలని కోరుకుంటారా? చీచి వద్దు అనుకుంటారా? కనుక చేయండి. కనుక దివ్యాత్మ స్వరూపులారా, వింటున్నావా ఓ పరీక్షణ్ మహారాజా? జాగ్రత్తగా వినవయ్యా. వెంటనే పరీక్షణ్ మహారాజు మళ్ళీ ఓ ప్రశ్న వేశారు. అయ్యా సుఖయోగీంద్రా, నీవు హిరణ్యాక్షుడు అనబడే వాడి దగ్గర భూమి ఉన్నదని, ఆ హిరణ్యాక్షుని సంహరించడం కోసం సాక్షాత్తు నారాయణుడే వరాహ రూపంలో వచ్చాడని, హిరణ్యాక్షుని సంహరించి ఆ భూమిని తీసుకువచ్చి బ్రహ్మదేవులకు అప్పగించాడని చెప్పాడు. ఆ హిరణ్యాక్షునకు ఒక అన్నగారు ఉన్నాడు, హిరణ్యకశ్యపుడు అని చెప్పాడు. ఆ హిరణ్యకశ్యపుడి గురించి చెప్పలేదయ్యా అన్నాడు. ఇదిగో అక్కడికే వస్తున్నా, జాగ్రత్తగా వినవయ్యా. దివ్యమైనటువంటి చరిత్ర. ఆ హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు తన తమ్ముడు మరణిస్తే తన కొడుకు మరణించిన బాధ వల్ల దితి ఏడుస్తున్నదని. దితి యొక్క కొడుకే కదా హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు. గుర్తొచ్చాడాన్ని మొన్న చెప్పుకున్నాము. నిన్న చెప్పిందే గుర్తులేదు రాబాయ్, మొన్న చెప్పింది గుర్తుంటుందా? మా గురువు గారు మాట చెప్పారు. ఒరే నాయనా, నువ్వు చెప్పినవన్నీ వాళ్ళు మరిచిపోతూ ఉండాలిరా, గుర్తు పెట్టుకోరాదు. మరిచిపోతేనే మళ్ళీ నిన్ను పిలిచి భాగవతం పెట్టారా. మొత్తం గుర్తు పెట్టుకుంటే మళ్ళీ నిన్నెవరు పిలుస్తారా? కనుక ఏం చేశానండి, మరిచిపోవాలి. నన్ను పిలిచినా పిలవకపోయినా పర్వాలేదు, గుర్తు పెట్టుకోండి పెద్దరా. భాగవతం వింటా ఉంటారా, గుర్తు ఉన్నా వినాలి. అవునా కదా అండి? రోజు తినే అన్నం తింటున్నావా, తింటలేదా? ఏనాడు ముహూర్తం పెట్టి అన్నప్రాసన చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని బస్తాలు బియ్యం పోయింది, ఎన్ని బస్తాలు కందిపప్పు పోయింది, ఏమండి ఎన్ని కూరలు పోయినాయి ఈ ముప్పు కింద కోతిలోకి. అవునా కాదా? కనుక దివ్యాత్మ స్వరూపులారా, అనేక తిన్నదే ఎట్లా తింటున్నామో విన్నదే అలా వినాలి భాగవతం. కనుక అంతేగాని ఒకసారి విన్నామండి మళ్ళీ వినవలసిన పని లేదు అని అనుకోరా, తప్పనిసరిగా వినాలి. దితి ఉన్నదండి, కశ్యప ప్రజాపతి యొక్క భార్య దితి. సంధ్యా సమయంలో భర్తను సంసారాలు ఆ పిల్లలను కోరికల కారణం చేత ఆ 2 పిల్లలు
హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు. ఇప్పుడు హిరణ్యాక్షుడు నారాయణుని చేత సంహరింపబడ్డాడు. ఆ తల్లి ఏడుస్తోంది, దుఃఖపడుతోంది. హిరణ్యకశ్యపుడు లోపలికి వచ్చి ఆ తల్లిని ఓదార్చాడండి. ఏమంటున్నాడో జాగ్రత్తగా వింటాం. అంబంబహేవతు పుత్ర వీరం అర్హత శోచితుం రిపోరభిముఖే శ్లాఘ్యః శూరాణం వధయిత్సితః. అమ్మా, నీ కుమారుడు మరణించాడు అని ఎందుకు ఏడుస్తావు వెళ్ళిదానా? లోకంలో ఎవ్వరూ కలిసి శాశ్వతంగా ఉండరు. ఇప్పుడు మీరందరూ ఇక్కడ భాగవతం జరుగుతుంది కనుక వచ్చారు. ఎక్కడ ఖాళీ ఉన్నదో అక్కడ కూర్చున్నారు. స్వర్తి అనగానే ఏం చేస్తారు? చెప్పలేము, వెళ్ళిపోతారు. ఒక్క చోట ఉండరు కదండి. ఉంటారా? శాశ్వతంగా ఉండే అవకాశం ఉందా? ఈ 7 రోజులు పోని వచ్చి కూర్చుంటారు. అప్పుడు కూడా రోజు ఎక్కడ కూర్చున్నారో అక్కడే కూర్చుంటున్నారు. ఏది ఖాళీ ఉంటే అందులో కూర్చుంటారు. అవునా అండి? అంతేకాదు, ఈ 7 రోజులు అయిపోయిన తర్వాత కలిసి ఉండే అవకాశం ఉన్నదా? లేదు. కనుక లోకంలో ఎవ్వరూ శాశ్వతంగా కలిసి ఉండే అవకాశం. నదిలో ప్రవాహానికి ఇసుక మొత్తం కొట్టుకుని దగ్గరకు వస్తుంది. మళ్ళీ అదే ప్రవాహానికి ఆ ఇసుక ఏమవుతుంది? దూరం అయిపోతుంది కాదా? అలాగే ఏదో అవసరానికి మనుషులంతా వచ్చి ఒక చోట కలుస్తారు. మళ్ళీ వాళ్ళు ఏమవుతారు? వెళ్ళిపోతారు. కనుక ఒక్క చోట ఉండే అవకాశం లేదు. సంసారంలో ఉండేటువంటి భార్య, కొడుకు, భర్త, తల్లి, తండ్రి, అత్త, మామ, బావ, చెల్లెలు, అక్క, వీళ్ళందరూ కూడా ఏదో పుట్టవలసి వచ్చి ఆ ఇంట్లో పుట్టారు. వాళ్ళ టైం అయిపోగానే వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. ఆడపిల్ల పుట్టింది అంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. మగపిల్లవాడు పుట్టినా పెళ్ళి అయిపోగానే చెబుతారు తండ్రికి, నాన్నగారు ఒకే చోట ఉండి కొట్టుకుని చావడం కన్నా విడిగా ఉండడం మంచిదని వేరే ఇల్లు తీసుకున్నాను, నేను మీ కోడలు విడిగా ఉంటాం, వారానికి ఒక్కసారి కలుస్తాం. అప్పుడు అక్కర్లేదు నాన్న, వారానికి ఒక్కసారి ఏదన్నా అయితే అప్పుడు వద్దుగానే చెబుతాం కదా, వెళ్ళి నీ భార్యతో ఉండు అని కదా. తండ్రి కూడా తెలివి గలవాడైంది. కనుక ఒక్క చోట ఎవరు ఉండేటువంటి అవకాశం. నీ కొడుకు కూడా అంతే, ఉండే అవకాశం లేదు కనుక వెళ్ళిపోయాడు. పైగా అతను ఎలా చనిపోయాడు? హిరణ్యాక్షుడు అనబడేవాడు యుద్ధం చేస్తూ మరణించాడు. యుద్ధ రంగంలో మరణించినటువంటి వాళ్ళు నరకానికి వెళ్ళరు, స్వర్గానికి వెళ్తారు. ఆ స్వర్గంలో కూడా ఒక శాఖ ఉంటుందండి, ఓ సెక్షన్. ఏమిటా సెక్షను అంటే వీర స్వర్గము అంటారు దాన్ని. జయ గోపాల కృష్ణ భగవానుకి వీర స్వర్గం అంటారండి దాన్ని. అర్థమైందంటే స్వర్గంలోనే ఒక శాఖ. ఆ వీర స్వర్గానికి వెళ్ళాడు నీ కొడుకు. ఎందుకు చింతపడతావు నీవు? ఏమంటే ఆ వాడు చెబుతున్నాడండి. సాఖ్య శూరాణం వధయుక్షిత మార్షథ శోచితం. దుఃఖపడవద్దు, నా మాట వినమ్మా. భూతనామిక సంవాస ప్రభాయాసూరతే దేవై నైకత్ర నీతానం ఉన్నీతానం స్వకర్మభిః. నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. నువ్వు ఎవరిని తలుచుకోదలుచుకున్నావో వాళ్ళని తలుచుకుంటూ ఉండు, అంతేగాని అనవసరంగా దుఃఖపడవద్దు. ఎంత ఎక్కువగా ఏడిస్తే అంతగా ఆయుర్దాయం తరుగుతుందటండి. కనుక ఎక్కువగా ఏడవడం కోసం ప్రయత్నం చేయకూడదు. ఎంతగా ఆనందంగా సంతోషంగా ఉంటే అంతగా ఆయుర్దాయం పెరుగుతుందట. అందుకనే కొంతమంది ఆ పార్కులో వాటిల్లో కూర్చుని ఎవరు లేకపోయినా అంటున్నారు. ఎందుకంటే నవ్వితే ఆయుర్దాయం పెరుగుతుంది, ఏడిస్తే ఆయుర్దాయం జరుగుతుంది. వైద్య శాస్త్రం చెప్పిన మాట. కనుక దివ్యాత్మ స్వరూపుడ తల్లికి చెబుతున్నాడు, నువ్వు సంతోషంగా ఉండవమ్మా. దుఃఖపడితే ఆయుర్దాయం తరిగిపోతుంది. నీకు కూడా నా తమ్ముణ్ణి అన్యాయంగా సంహరించాడు.
ఏమంటే అన్యాయంగా సంహరించాడా న్యాయంగా సంహరించాడా విష్ణుమూర్తి? న్యాయంగా. భూమి మొత్తాన్ని తీసుకువెళ్ళి వాడి దగ్గర పెట్టుకుంటే ఏమన్నట్టు కావద్దాడు. ఇప్పుడు ఆ చెరువులు కనపడినా ఏవి కనపడినా ఓ స్తంభాన్ని పాతి ఇది నాదే అని కబ్జా చేసే వాళ్ళంతా ఎవరు? ఆ హిరణ్యాక్షుని సంతానం. అందులో ఏం సందేహం లేదు. ఏది ఖాళీగా ఉంటే దాన్ని కబ్జా చేస్తూ ఉంటాడు. వాడి బుద్ధే కనుక దివ్యాత్మ స్వరూపులారా, నాది 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 అనుకుని ఎంతకాలం నీది? నువ్వు మరణించిన తర్వాత భూమి మొత్తం తీసుకెళ్ళాడండి. ఇప్పుడు హిరణ్యాక్షుడు కర్త మరణించాడు. ఆ భూమి ఎవరిదైంది? భూమి నాది అన్న భూదేవి పక్కునను, దానహీనుని చూచి ధనమునను, కథన భీతు చూచి కాలుతులను కూడా విశ్వదాభిరామం. ఏదీ మనది కాదు. ఆ మంత్రం మాత్రం మర్చిపోమంటారు. కాలం అనుభవిస్తాం అంతే. ఆ తర్వాత అది ఉండదు. ఏదైనా ఏ వస్తువైనా ఈ శరీరం కూడా ఉండదండి. జీవుడు మాత్రం అనుభవించడానికి వెళ్ళిపోతాడు. శరీరం రాలిపోతుందా లేదా అంతే. కనుక దివ్యాత్మ స్వరూపులారా, బయటికి వచ్చాడు. నా తమ్ముడిని సంహరించాడా? ఆ విష్ణుమూర్తి ఎక్కడున్నాడు? ఏ విధంగా వాడిని పట్టుకోవాలి, ఎలా చంపాలి అని ఆలోచిస్తున్నాడు హిరణ్యకశిపుడు. అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఇలా నేను రాక్షస బలంతో కాదు, దైవ బలంతో సంహరించాలి. జాగ్రత్తగా ఈ మాట వినండి. ఆ హిరణ్యకశ్యపుడు ఏమనుకున్నాడండి? దైవ బలంతో సంహరించాలి. అసలు దైవమే విష్ణుమూర్తి అన్న సంగతి వారికి తెలియదండి. అది అమాయకత్వం. అంటే దైవ బలం కావాలి అన్న సంగతి తెలుసు, కానీ దైవము ఎవరు అనేది మాత్రం తెలియదు. కారణం ఏమిటి అంటే నేను అనే అహంకారం చేత తెలుసుకోలేకపోతున్నాడు. దేనివల్ల తెలుసుకోలేకపోతున్నాడండి? నేను అనే అహంకారం. ఇలా పురాణం వింటూనే ఉంటామా? మనకు కూడా అహంకారమే. ఎంత అహంకారం! నువ్వు ఇక్కడ కూర్చున్నావేంటి? నేను కూర్చునే కుర్చీ కదా. ఇప్పటికి 3 రోజులు పూర్తయింది, 4వ రోజులు కూర్చుంటున్నాను నేను. నువ్వు పక్కన ఇంకో చోటు ఖాళీ ఉన్న చోటుకి వెళ్ళు. ఎందుకు అంటున్నావండి? అహంకారం. నేను అనే అహంకారం. ఈ అహంకారం ఉన్నంత వరకు భగవంతుడు మన దగ్గరికి రాడండి. ఎదురుకుండానే ఉంటాడు. వాడు మన పక్కనే ఉంటాడు, మన ముందు ఉంటాడు, వెనక ఉంటాడు. అయినా సరే మనకి కనపడ్డు. ఎందుకు కనపడ్డు అంటే అహంకారం మన దగ్గర. అందుకే కనపడదు. ఆ అహంకారం చేత అన్నీ పోగొట్టుకుంటాము, ఒక భగవంతుడే కాదు. కనుక దివ్యాత్మ స్వరూపులారా, అంత అహంకారం కలిగిన దైవ బలం కావాలి అన్న సంగతి తెలుసు, కానీ దైవం ఎవరో తెలుసుకోలేకపోతున్నాడు. ఆ కారణం చేత తపస్సు కోసం వెళ్ళాడండి. అర్థమైందంటే మేరు పర్వత శిఖరం మీద కూర్చున్నాడు. వీడు చాలా పెద్దది మేరు పర్వతం. బంగారంతో ఉంటుంది మేరు పర్వతం. మొత్తం అంతా బంగారం. ఆ శిఖరం మీద కూర్చున్నాడు. తపస్సు ప్రారంభించాడు. ఎవరు? హిరణ్యకశ్యపుడు. జాగ్రత్తగా వినండి. ఆ హిరణ్యకశ్యపుడు తపస్సు ప్రారంభించాడు. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఇది మంత్రం. ఆ బ్రహ్మదేవుడు వెంటనే వచ్చేశాడు, ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారో తర్వాత విషయం. ఒక్కసారి మనం దేవలోకానికి వెళ్దాం. దేవలోకంలో ఎవరున్నారు? ఎవరుంటారండి దేవలోకంలో? దేవలోకం రాజులు ఇంద్రుడు, దేవేంద్ర. ఆ దేవేంద్రుడు ఆలోచించాడు. రాక్షస లోకంలో రాక్షస రాజైన హిరణ్యకశ్యపుడు తపస్సు కోసం వెళ్ళాడు. రాక్షసులకు దేవతలకు ఎప్పుడూ తగాదానే కదా. ఇప్పుడు ఆ రాజు లేడు కనుక రాజ్యం మీద యుద్ధాన్ని ప్రకటించి కనబడిన వాడిని కనబడినట్టు చంపేద్దాం అనుకున్నాడు దేవేంద్రుడు. అనుకుని యుద్ధాన్ని ప్రకటించాడు. ఏ లోకం మీద యుద్ధాన్ని ప్రకటించాడు? రాక్షస లోకం మీద వచ్చాడు. ఆ వచ్చి కనబడిన రాక్షసుని కనబడినట్టుగా సంహరిస్తూ చిట్టచివరికి ఏం చేశాడో తెలుసునా అండి? హిరణ్యకశ్యపుడు ఎక్కడికి వెళ్ళాడని చెప్పాము మనం?
ఎక్కడికి వెళ్ళాడండి? మాట్లాడలేమండి. తపస్సు కోసం వెళ్ళాడు. ఏ పర్వతం మీదకి వెళ్ళాడు? అమ్మాయి నువ్వు చెప్ప మాకు సమాధానం. నీకు అన్నీ తెలుసు, నువ్వు రాసుకున్నావు, ఇప్పుడు 4 సార్లు విన్నావు. మిగతా వాళ్ళని చెప్పండి. అర్థమైందా? చెప్పండి. ఎందుకు ఈవిడ చెప్పేటప్పటికీ మిగతా వాళ్ళందరూ చెప్పేస్తున్నారు. వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి. కనుక మీరు చెప్పద్దు దయచేసి, ఏమనుకో మాకండి తల్లి. కనుక దివ్యాత్మ స్వరూపులారా, తల్లులారా, తపస్సు కోసం వెళ్ళాడు, మేరు పర్వతం మీదకు వెళ్ళాడు. కనుకనే ఇప్పుడు దేవేంద్రుడు యుద్ధాన్ని ప్రకటించాడు, సంహరిస్తున్నాడు. ఆ హిరణ్యకశ్యపుని భార్య నిండు గర్భవతి, లీలావతి నిండు గర్భవతి. అసలు వీడు మొట్టమొదటి తప్పు ఇక్కడే చేశాడు. ఎవరు? హిరణ్యకశ్యపుడు. రాక్షసుడు కనుక ఎప్పుడు తప్పు చేస్తూనే ఉంటాడు. భార్యకు 7వ నెల వస్తే ఏ మంచి పని చేయడానికి వీరలేదు. శాస్త్రం చెప్పిన మాట, భార్య గర్భవతి అయితే ఆవిడకు 7వ నెల కనుక వస్తే సత్యనారాయణ వ్రతం కానీ కనీసం ఏమి చేయడా నిశ్చితం చేసుకుని పూజ చేసుకోవచ్చు, దీపారాధన చేయవచ్చు. ఈమె గర్భాన హిరణ్యకశ్యపుని పిల్లవాడు పెరుగుతున్నాడు. హిరణ్యకశ్యపుడే అంత చండాలుడైతే, దుర్మార్గుడైతే, కొడుకు ఇంకెంత దుర్మార్గుడవుతాడు? తండ్రి ఎటువంటి వాడైతే కొడుకు అటువంటి వాడు అవుతాడు కదండి. అవునా కదా? ఖచ్చితంగా అనుసరిస్తాడండి తండ్రిని. ఆడపిల్లలు తల్లిని అనుసరిస్తారు, మగపిల్లలు తండ్రిని అనుసరిస్తారు. కానీ లోకంలో మగపిల్లలకు తల్లి మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, ఆడపిల్లలకు తండ్రి మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. అనుసరించడం మాత్రం ఎవరిని అనుసరించాలో వాళ్ళని అనుసరిస్తారు. ఇది లోక సహజమైన విషయం. అయితే ఇక్కడ ఆ పిల్లవాడు ఆమె గర్భంలో పెరుగుతున్నాడు. ఆ హిరణ్యకశ్యపుని కొడుకు వాడు కూడా దుర్మార్గుడే అవుతాడు. అందువల్ల ఈవిడ్ని నేను తీసుకెళ్ళేది ఎందుకయ్యా అంటే నా దగ్గర ఉంచుతా. ఎప్పటి వరకు అంటే ఆవిడ ప్రసవించేంత వరకు. ఆ ప్రసవించడం అయిపోగానే ఆ పిల్లవాడిని సంహరిస్తా, ఆవిడ్ని తీసుకొచ్చి హిరణ్యకశ్యపునకు అప్పగిస్తా అని చెప్పాడు. వెంటనే నారదుల వారు మంచి మాట చెప్పారు. దేవేంద్ర, పుట్టబోయే పిల్లవాడు తండ్రి వంటి వాడే అవుతాడో తల్లి వంటి వాడు అవుతాడో ఎవరికి తెలియదు. పుట్టిన తర్వాత కదండి తెలిసేది ఏ పోలికలు వస్తాయి. కనుక నువ్వు ఒక్క మాట విను, ఆ లీలావతిని నాకు అప్పగించు, నేను నా ఆశ్రమంలో ఉంచుతా. ఆవిడ ప్రసవించిన తర్వాత ఆ పిల్లవాడి కుండలి వేసి ఏ ఏ గ్రహములు ఏ రాశిలో ఉన్నాయో చూచి, వాడు దుర్మార్గుడే కనుక అయితే తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను, సంహరించు. వాడు మంచివాడు కనుక అయితే వాణ్ణి వాడి తల్లిని కూడా హిరణ్యకశ్యపునకు అప్పగిస్తా. నీకేమైనా అభ్యంతరమా అడిగాడు. నాకేం అభ్యంతరం లేదయ్యా అన్నాడు. ఆ లీలావతిని నారదునకు అప్పగించాడు. నారదుడు తీసుకువెళ్ళాడా? లీలావతిని కూర్చోబెట్టి ఏం చేస్తున్నాడు నారదుడు? పురాణం చెబుతున్నాడండి, భాగవతం చెబుతున్నాడు మొత్తం. ఎవరికి? కూర్చుని వింటుంటే ఏమొస్తుంది? ఏమొస్తుందండి? భలే చెప్పారుగా, సత్యం ఒప్పుకున్నారు. లీలావతికి కూడా నిద్రే వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పచ్చు, లీలావతి నిద్రపోయిందయ్యా, మేము ఆ రోజుల్లోనే వాళ్ళు నిద్రపోయారు. ఎవరో బ్రహ్మగారు కారుని సృష్టించారట. చాలా అందంగా ఉంది కాబట్టి తండ్రి నేను ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అని అడిగింది. నువ్వు ఇప్పుడు ఏం చేయొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు. కలియుగంలో కొంతమంది పండితులు పురాణాలు చెప్పడానికి వస్తారు. ఆ పురాణాలు వినడానికి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వస్తారు. అప్పుడు వాళ్ళు పురాణం చెప్పేటప్పుడు ఆ
వినటానికి వచ్చిన వాళ్ళ నెత్తి మీద కూర్చో, ఇప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాడు ఆ బ్రహ్మదేవుడికి. మేమంటే అంత కోపం. ఎందుకంటే విష్ణువుని గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు, శివుడి గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు, అమ్మవారి గురించి, గణపతి గురించి, కుమారస్వామి గురించి ఇట్లా చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ బ్రహ్మ చరిత్ర చెప్పేవాళ్ళు ఎవరున్నారండి పౌరాణికుల్లో? అందుకనే వాడికి ఒళ్ళు మంట. ఎవరిని చూస్తే? పౌరాణికులను చూస్తే. అర్థమైందండి? పాపం ఆయనకి గుళ్ళు గోపురాలు కూడా లేవు. పరమేశ్వరుని శాపం చేత పూజా పురస్కారాలు లేవు సృష్టికర్త. వాస్తవానికి సృష్టికర్త కదండి, ఎంత గొప్పవాడు. అటువంటి వారికి ఏమీ లేదండి. కనుక జయ గోపాలకృష్ణ భగవానికి నాకు అప్పచెప్పబోయే ఆవిడ పురాణం చెబుతున్నాడు, భాగవతం ఆవిడ వింటూనే నిద్రపోయింది. అయినప్పటికీ కొడుతున్నదండి. కొడుతోంది కనుక ఈయన చెబుతూనే ఉన్నాడు. కొడుతున్నది ఎవరు? ఆవిడ నిద్రపోయింది కదా. నిద్రపోయిన వాళ్ళు కూడా కొడతారా అండి? కొడతారు. అది కూడా తెలియదు. పోతున్నట్టుగా ఎవరికి కనపడకూడదు కనుక ఎట్లా నవ్వుతాడండి? ఎట్లా నవ్వుతాడండి? మాకే తెలుస్తుందా? మేము ఎప్పుడన్నా చదువుతే కదా, ప్రాక్టీస్ లేదు. వికటాట్టహాసం అంటారు. అర్థమైందండి? వికటాట్టహాసం. తనకు కావలసినటువంటి వ్యక్తి వచ్చాడు అనుకోండి, తన స్నేహితుడు, చాలా కాలమైంది వాడు వచ్చాడు, వాడిని చూసేటప్పటికీ ఆశ్చర్యపూర్వకమైన నవ్వు అంటాడు. ఇది కూడా నవ్వి, కానీ శబ్దం వినపడదు. అర్థమైందండి? తనకు మనస్సుకు ఆనందం కలిగించే వస్తువు కనపడితే దాన్ని దరహాసము అంటారు. దరహాసము అంటే పళ్ళు బయట పడకుండా నవ్వడం. చిరుహాసము అంటారు దాన్ని, తిరునవ్వు అంటారు. ఇలా నవ్వులు వ్యంగ్యంగా నవ్వేవాడు ఉంటాడండి, పేలవంగా నవ్వుతాడు. వాడు కూడా ఎగతాళి చేస్తూ నవ్వుతాడు. ఆ నవ్వు వేరు. అన్నీ కనపడుతూనే ఉంటాయి. అర్థమైందండి? కనుక ఏ సందర్భంలో ఏ విధంగా పరిపూర్ణంగా మనస్సు నిండిపోయి ఏ బాధ లేక లోకంలో దేనితోనూ నాకు సంబంధం లేదు అనబడేటువంటి వాడు ఏ విధంగా పరిపూర్ణమైన మనస్పూర్వకమైన ఆనందాన్ని పొందుతాడో అటువంటి నవ్వుతో పుట్టాడు ఈ పిల్లవాడు. అందుకని ఆ నవ్వుని ఏమంటారంటే ప్రకృష్టమైన అంటారు, శ్రేష్టమైనది. అంత శ్రేష్టమైన నవ్వుతో పుట్టాడు కనుక ప్రహ్లాద అని పేరు పెట్టారు. ఇక్కడ హిరణ్యకశ్యపుడు ఏం చేస్తున్నాడండి? పిల్లవాడి తండ్రి ఏం చేస్తున్నాడు చెప్పండి? తపస్సు చేస్తున్నాడు. బాగా గుర్తు పెట్టుకోవాలంట. తపస్సు చేస్తున్నాడా? బ్రహ్మదేవుడు రానే ఉంచాడు. నాయన ఏం కావాలి నీకు కోరుకో ఇస్తానన్నాడు. వెంటనే హిరణ్యకశ్యపుడు ఏమన్నాడో తెలుసునా? యది దాసస్యాభిమతం వరన్మే వరదోత్తమా తథా బ్రహ్మదేవ, నాకు వరం ఇవ్వాలి అని కనుక నీకు అనిపిస్తే, జాగ్రత్తగా వినండి ఏమంటున్నాడు. నాకు వరం ఇవ్వాలి అనే కోరిక నీకు ఉంటే వీడికి వరం అక్కర్లేదట. ఇంత తపస్సు చేసింది దేనికోసం? దైవ బలం కోసమే. తీరా దైవం వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? నాకు వరం ఇవ్వాలి అనే కోరిక కనుక నీకుంటే, వరం కావాలి అనే కోరిక వీడికి ఉన్నదా బ్రహ్మదేవుడికి ఉన్నదా అండి? ఎవరికి ఉన్నది? బ్రహ్మదేవుడికే ఉందా? ఎవరు తపస్సు చేసింది? హిరణ్యకశ్యపుడు. వరాన్ని కోరవలసింది ఎవరు? కానీ వీడేమంటున్నాడు? నాకు వరం ఇవ్వాలి అనే కోరిక నీకుంటే
ప్రార్థించండి. అయ్యా నేను తపస్సు చేశాను, నువ్వు వచ్చావు, చాలా సంతోషమయ్యా, నాకు ఈ వరం కావాలి అని అర్థించడం, అడుక్కోవడానికి వచ్చిన వాడు ఎలా అడగాలండి? వాడెవడో కాలింగ్ బెల్ కొట్టాట అపార్ట్మెంట్కి వచ్చి. కాలింగ్ బెల్ కొడితే 5వ అంతస్తులో ఉన్నవాడ కిందికి చూసి ఏం కావాలని అడిగింది. అడుక్కోవడానికి వచ్చానమ్మా, బిచ్చం కావాలి అన్నాడు. అడుక్కోవడానికి వచ్చిన వాడు కూడా కాలింగ్ బెల్ కొట్టాలా అన్నది. లిఫ్ట్ లేదమ్మా, అందుకోసమని కాలింగ్ బెల్ కొట్టాను. లిఫ్ట్ ఉంటే ఏం చేస్తాడు? అడుక్కోవడానికి వచ్చిన వాడు ఏ విధంగా అడగాలి? అమ్మా అన్నపూర్ణమ్మ తల్లిగా దండం పెట్టమని అడగాలి, బతిమలాడాలి. ఆవిడ పెట్టకపోతే ఇవో ఆ చేతితో కాస్త పెట్టు ఈ జోలిలో అంటే ఆవిడ పెడుతుందండి, పెట్టదు. ఇక్కడ ఎంత గర్వంగా అడుగుతున్నాడు వాడు హిరణ్యకశ్యపుడు. అహంకారము. లోపల మరణం లేకుండా ఉండాలి, ఇంటి బయట మరణం లేకుండా ఉండాలి, పగటి పూట మరణం లేకుండా ఉండాలి, రాత్రి పూట మరణం లేకుండా ఉండాలి. జంతువుల చేత కానీ, మానవుల చేత కానీ, దేవతల చేత కానీ, క్రిముల చేత కానీ, కీటకముల చేత కానీ మరణం లేకుండా ఉండాలి. సమస్త అస్త్ర శస్త్రాలు, ఏ ఆయుధము చేత మరణం లేకుండా ఉండాలి. ఆయుధాలు ఏమి నన్ను ఈ వరం ఇవ్వబోయే బ్రహ్మదేవుడు ఆలోచించి తథాస్తు అన్నాడు. హంస మీద కూర్చున్నాడు, వెళ్ళిపోయాడు. వరం ఇచ్చేసాడు కదా. ఇప్పుడు వాడిని ఎవరు చంపగలరు? జంతువుల చేత మరణం లేదు, మానవుల చేత లేదు, దేవతల చేత లేదు, క్రిములు కీటకాలు చంపలేవు, పక్షులు చంపలేవు. కనుక నాకెవరి చేత మరణం లేదు. అసలే రాక్షసత్వం. దానికి తోడు నాకు ఇప్పుడు మరణం లేదు అనేటువంటి గర్వం తిరిగి వచ్చాడు. ఇప్పుడు నారదుడు ఆ పిల్లవాడిని లీలావతిని కూడా ఎవరికప్పచెప్పాడు? ఎవరికప్పచెప్పాడండి? హిరణ్యకశ్యపునకు అప్పగించాడు. ఆ హిరణ్యకశ్యపుడు ఆ భార్యను పిల్లవాడిని చూసుకుని దేవేంద్రుడు ఇంత పనిచేస్తాడా అని దేవలోకం మీద యుద్ధానికి వెళ్ళాడు. దేవతలను తరిమి కొట్టి ఆ రాజ్యాన్ని స్వీకరించాడు, మానవ లోకాన్ని స్వీకరించాడు. ఇప్పుడు 3 లోకాలను పరిపాలన చేస్తున్నాడు. ఎవరు? హిరణ్యకశ్యపుడు. పాపం బాగా పండితే భగవంతుడు కొడతాడు. అప్పటిదాకా భగవంతుడు అనుభవిస్తున్నాడు. చెట్టు మీద ఉన్న పండు ఎప్పుడు రాలిపడుతుందండి? ఎప్పుడు రాలిపడుతుంది? బాగా పండితే. మనం కూడా అంతే, పాపం బాగా పండితేనే ఆ భగవంతుడు దెబ్బ కొడతాడు. అప్పటిదాకా మనల్ని చూస్తూ ఉంటాడు. మనం అనుకుంటాం భగవంతుడు లేడు, వాడు ఎవ్వడు లేడు, వాడు ఏమీ చేయలేడు, మనల్నేమీ చేయటం లేదు అనుకుంటాం. ఎప్పుడు పండుతుందో మనకి ఏమన్నా తెలుస్తుందా? భగవంతుడు చూస్తూ ఉంటాడు ఆ కాయని. అది పరిపూర్ణంగా పండిందా అంతే. ఎలా దెబ్బ కొట్టాలో అలా కొడతారు భగవంతుడు. కనుక ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ ఉండాలి మనం, పెద్దలారా, తల్లులారా, తండ్రులారా. కనుక దివ్యాత్మ స్వరూపులారా, సాక్షాత్తు ఈ పిల్లవాడిని అప్పచెప్పాడు. 3 లోకాలను పరిపాలన చేస్తున్నాడు. ఇప్పుడు లోకంలో ఒక చాటింపు వేశాడు. ఎవ్వరు ఏ బ్రాహ్మణుడు యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి వీల్లేదు. అంతేకాదు జపాలు తపాలు చేయడానికి వీల్లేదు. ఒకవేళ నేను జపం చేస్తానయ్యా అని అంటే ఏ మంత్రము చేయాలో నేనే చెబుతా, మీరు అదే జపం చేయండి. ఎవరు ఉపదేశం చేస్తారంటే హిరణ్యకశిపుడే ఉపదేశం చేస్తాడట. ఆ మంత్రం ఏమిటో కూడా చెప్పేశాడు మైకులో. ఏం చెప్పాడండి? మంత్రం అంటేనే రహస్యం, దాన్ని రహస్యంగా ఉంచక హిరణ్యకశ్యపాయ నమః ఇది మంత్రం. ఏ మంత్రం జపం చేయాలండి అని చెప్పాడు. ఎవరు? హిరణ్యకశ్యపుడు. ఇంకో రకమైన జపం చేసి
చేసినా, యజ్ఞ యాగాది క్రతువులు చేసినా తన భటులకు ఆజ్ఞ ఇచ్చాడండి. ఏమని చెప్పాడో తెలిసిన, ఎవరెవరు ఈ విధంగా యజ్ఞ యాగాది క్రతువులు చేస్తారో వారిని అందరినీ అలా చెరుకు గడ విరిచినట్టు విరిచి రక్తాన్ని తాగమని చెప్పాడంట. ఆ రాక్షస భటులంతా దేశం మీద పడి అనేక మంది బ్రాహ్మణులను కర్రకర్ర నవిలి తింటున్నారు. అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. లోకంలో వాళ్ళు ఎవరు తట్టుకోలేకపోతున్నారు. భగవంతుడిని ప్రార్థించారు దేవతలు. వారికి సమయం దగ్గరకు వచ్చి ఏం చేస్తారండి? శపిస్తారు. అట్లా ఓ 10 మందిని శపించేటప్పటికీ వీళ్ళు సంపాదించిన శక్తి మొత్తం ఏమైపోతుంది? డిశ్చార్జ్ అయిపోతుంది. ఆ సెల్ ఫోన్కి మళ్ళీ ఛార్జీ ఎట్లా పెడతారో అదేవిధంగా ఈ మహానుభావులు కూడా మళ్ళీ ఏం చేయాలి? వెళ్ళి తపస్సు చేసుకోవాలి. అందువల్ల ఈ శుక్రాచార్యుడు తపస్సు కోసం వెళ్ళాడు. మరి పాఠశాలలో ఎవరున్నారు? శుక్రాచార్యుడు స్కూల్ ఉంది, సొంత స్కూల్. ఆ స్కూల్లో గురువులు ఎవరయ్యా అంటే శుక్రాచార్యుడు కొడుకులు 2 ఉన్నారు. చంద్రుడు, అమర్కుడు అని వాళ్ళ పేరు. గుర్తుపెట్టుకుంటున్నారు ఆ పేర్లు మొత్తం. చివరి రోజున ఏముందని చెప్పా? చివరి రోజున ఏం పెడతానని చెప్పానండి? పరీక్ష పెడతానని చెప్పా. రేపు గట్టిగా చెప్పురా, ఆ మాట చెబితే గట్టిగా రేపటి నుంచి రావడం మానేస్తాం. ఎంతసేపు ఎన్ని రోజులు ఇక్కడ మనం కూర్చుని మనము ఏం నేర్చుకున్నాం అనేది ఎవరికి వాళ్ళకు తెలియాలి. ఊరికే నేను చెప్పడం, మీరంతా వచ్చి కూర్చోవడం, తలో 10 రూపాయలు ఇక్కడ పెట్టడం, నేను అన్నీ మూట కట్టుకోవడం, ఆయన ఏదో ఇచ్చారు కూర్చుని పోవడం, ఇదైతే ప్రయోజనం ఎవరికి? నాకా మీకా? నాకు. నా కోరిక ఏమంటే మీకందరికీ ప్రయోజనం కలగాలి. అది నా కోరిక. అర్థమైందండి? నా ప్రయోజనంతో సంబంధంగా మీకందరికీ ఈ దైవదత్తమైన ప్రయోజనం ఖచ్చితంగా పొంది, అది నా తపన. అందుకోసం అడుగుతున్నాను. అంతే తప్ప మీకు ఏదో అర్థం కాదని కాదు, మీరు వినరు అని కూడా కాదు. చాలా మంచివాడు. జయ గోపాలకృష్ణ భగవానికి. కనుక ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళడానికి, అక్షరాభ్యాసం చేయడానికి ఎవరు వచ్చారు అంటే శుక్రాచార్యుని కొడుకులు వచ్చారు. వాళ్ళ పేర్లు చంద్రుడు, అమర్కుడు. వాళ్ళిద్దరూ వచ్చారు, అక్షరాభ్యాసం చేశారు, తీసుకువెళ్ళారు. వాడికి పాఠాలు చెబుతున్నారు. అయితే ఈ హిరణ్యకశిపుడికి ఆలోచన కలిగింది. ఏమని? ఈ పిల్లవాడికి చదువు ఎంతవరకు వచ్చిందో, అసలే దైవమో భూతమో పిశాచమో పట్టిందని కదా వీడి అనుమానం. ఇప్పుడు ఆ పిశాచం పోయిందా పోలేదా? చదువు వచ్చిందా రాలేదా? ఎంతవరకు వచ్చింది? మనం కూడా కొడుకుని అడుగుతాం కదండి. పాత్రలు హాఫ్ ఇయర్లీ అయిపోతే ఎలా ప్రోగ్రెస్ కార్డ్ ఏది అని అడుగుతాం కదా. పాపం వాడు చాలా మంచివాడు. ఆ కొడుకు తండ్రి సంతకం కూడా వాడే పెట్టి తీసుకెళ్ళి ఇచ్చేస్తారు. తండ్రి దాకా తీసుకొచ్చే అవకాశం లేదు. అర్థమైనా? చూసే మార్పులు చూస్తే వాడిని ఏమంటాడో అని భయం. కానీ అక్కడ ప్రోగ్రెస్ కార్డు లేదు. కబురు పెట్టాడు హిరణ్యకశిపుడు, మా అబ్బాయికి ఎంతవరకు చదువు వచ్చిందో చూస్తా, ఒకసారి తీసుకురండి అన్నాడు. ఏం చెప్పాడండి? తీసుకురండి అన్నాడు. ఆ గురువులు వెంట పెట్టుకొచ్చారండి. ఆ వెంట పెట్టుకుని వచ్చి ఆ వస్తువుని ప్రహ్లాదుడు తండ్రి వద్దకు వెళ్ళి పాదాలకు నమస్కరించాడు. గుర్తొచ్చాడు పిల్లవాడు. తండ్రికి నమస్కరించాలి అనే సంస్కారం కలిగి ఉన్నాడు కదా. ఆ సంస్కారం వల్ల వాడికి ఆనందం కలిగి, ఆ హిరణ్యకశిపుడికి ఆనందం కలిగి ఆ పిల్లవాడిని తీసుకుని ఒళ్ళు కూర్చోబెట్టుకుని, నాన్న నీ గురువులు ఏం చెప్పారో చెప్పు. ఒక